హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు కాన్సెప్ట్ ఆఫ్ ద డే. ఈ రోజు వీడియోలో మనం కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, రీసెంట్గా కలకత్తా హైకోర్టు జడ్జి అయినటువంటి అభిజిత్ గంగోపాధ్యాయ గారు తన యొక్క జడ్జ్ పదవికి రాజీనామాను చేస్తున్నట్టు ప్రకటించారనమాట. మరి హైకోర్టు మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, దాంతోపాటు గతంలో ఇలా మనం సుప్రీంకోర్టు జడ్జిలు కానీ సిజేఐలు కానీ ఎవరైనా వాళ్ళ యొక్క పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో కానీ లేదా ఎన్నికల్లో పాల్గొన్నారా లేదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూడవసారి ఇలా మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు చరిత్రలో ఒక జడ్జి రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొనడం మూడోసారి అనమాట. ఓకే, అభిజిత్ గంగోపాధ్యాయ గారు థర్డ్ వన్. ఫస్ట్ వన్ మనకి కోకా సుబ్బారావు, కె సుబ్బారావు తన సిజేఐగా పనిచేస్తూ దానికి రాజీనామా చేసి ఇంకొక 3 monthsలో రిటైర్డ్ అవుతాను అనగా రాజీనామా చేసి అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత అబ్రహుల్ ఇస్లాం తను సుప్రీంకోర్టు జడ్జిగా చేస్తూ రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయేసరికి ఆ టైంలో తను మళ్ళీ రాజ్యసభ పదవిని చేపట్టడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఈ యొక్క అభిజిత్ గంగోపాధ్యాయ గారు హైకోర్టు జడ్జిగా రిజైన్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది భారతదేశ న్యాయ వ్యవస్థ ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, దాంతోపాటు సమగ్రమైన న్యాయ వ్యవస్థ. అండ్ ఇండియాలో సుప్రీంకోర్టు గురించి మనకి ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు కూడా సుప్రీంకోర్టు గురించి చెప్తుందన్నమాట. అంటే సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం కానీ, లేదా జడ్జిలను ఎలా నియమిస్తారు అన్న ప్రాసెస్ కానీ, లేదా మన జడ్జిలను ఎలా తొలగిస్తారు, ఇవన్నీ కూడా. అదే మన హైకోర్టుకు వచ్చేస్తే కనుక ఆర్టికల్ 217 నుండి ఆర్టికల్ 237 వరకు, ఓకే 217 నుండి 237 వరకు కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సరే, ఇక్కడ మనకి హైకోర్టు జడ్జికి రాజీనామా చేస్తున్నా అంటున్నారు కాబట్టి మరి అసలు హైకోర్టు జడ్జిని ఎవరు నియమిస్తారు? హైకోర్టు జడ్జిని నియమించేది మనకి ప్రెసిడెంట్. పాయింట్ టు బి నోటెడ్, ప్రెసిడెంట్. మరి ఈ నియమించేటటువంటి సందర్భంలో ఎవరినైనా సలహా అడుగుతారా? ఎస్. హైకోర్టు జడ్జి అయితే కనుక ఆ హైకోర్టు యొక్క సిజేఐని, అలానే ఆ రాష్ట్రం యొక్క మనకి గవర్నర్ని, దాంతోపాటు సుప్రీంకోర్టు యొక్క కొలీజియం యొక్క సూచన మేరకు అపాయింట్ చేస్తారు. హైకోర్టు జడ్జిల యొక్క నియామకంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఉందో ఆ కొలీజియం యొక్క స్ట్రెంత్ అనేది మనకి 3 members ఉంటారు. 3 members. మరి నేను మీకు కొలీజియం అని చెప్తున్నాను కాబట్టి అసలు మనకి కొలీజియం అన్నటువంటి కాన్సెప్ట్ మనకి ఏ జడ్జిమెంట్లో వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కొలీజియం అన్నటువంటి కాన్సెప్ట్. సరే, ఈ విధంగా హైకోర్టు జడ్జిని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. ఆ ప్రాసెస్లో కన్సల్ట్ అయ్యేది ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని, ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ని. ఇన్ కేసు ఒకవేళ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయాలంటే కనుక అప్పుడు ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ యొక్క కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఒక జస్ట్ మనకు కన్వెన్షన్ మాత్రమే. సరే, మరి ఈ యొక్క హైకోర్టు జడ్జ్ ఒకసారి అపాయింట్ అయిన తర్వాత తను ఎప్పటి వరకు పదవిలో ఉంటారు? హైకోర్టు జడ్జి కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ మామూలుగా మనకి హైకోర్టు జడ్జి యొక్క పదవీ కాలం ఏంటంటే 62 years, 62 సంవత్సరాల వరకు వాళ్ళు పదవిలో ఉంటారు. దాని తర్వాత రిటైర్డ్ అవుతారు. అంతలోపు ఒకవేళ వాళ్ళు ప్రమోట్ అయితే కనుక సుప్రీంకోర్టు జడ్జి కూడా ప్రమోట్ అవ్వచ్చు. వన్స్ ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ అయితే మాత్రం అక్కడ 65 years వరకు కూడా పదవిలో కొనసాగించవచ్చు. అలానే మనకి ఇప్పుడు అభిజిత్ గంగోపాధ్యాయ గారు రాజీనామా చేశారంటున్నాం కదా. మరి ఒకవేళ హైకోర్టు జడ్జ్ నార్మల్గా రిజైన్ చేస్తే కనుక, ఓకే, హైకోర్టు జడ్జ్ రిజిగ్నేషన్ని ఎవరికి ఇస్తారు? హైకోర్టు జడ్జి రిజిగ్నేషన్ని ఈ యొక్క ప్రెసిడెంట్కి ఇస్తారు. ఓకే, రిజిగ్నేషన్ ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, స్టేట్లో ఉన్నటువంటి గవర్నర్కి ఇవ్వరు. హైకోర్టు జడ్జి కానీ లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ సిజేఐ కానీ ప్రెసిడెంట్కే ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజిగ్నేషన్ లెటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే మనం సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తామో సేమ్ హైకోర్టు జడ్జిని కూడా అలానే తొలగిస్తాం. కాకపోతే తొలగించేది ఎవరు? ప్రెసిడెంట్. ఎవరి రికమెండేషన్ పైన? పార్లమెంట్ యొక్క రికమెండేషన్ పైన తొలగించడం జరుగుతుంది. ఇది తొలగించేటటువంటి ప్రాసెస్. ఫైన్, ఇది కూడా మనకు అర్థమైంది కదా. ఏ బేస్ పైన తొలగిస్తారు? ఒకవేళ హైకోర్టు జడ్జిని తొలగించాలంటే మిస్బిహేవియర్ లేదా ఇన్కెపాసిటీ, ఈ గ్రౌండ్స్ పైన తొలగిస్తారు. సరే, నేను మీకు ఈ వీడియో బిగినింగ్లో ఏం చెప్పానంటే కనుక ఈ యొక్క అభిజిత్ గంగోపాధ్యాయ గారు ఎవరైతే ఉన్నారో ఈజ్ ఎ థర్డ్ పర్సన్ అన్నా కదా. గతంలో ఫస్ట్ పర్సన్ ఎవరు ఇలా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జిగా రిజైన్ చేసి రాజకీయాల్లో పాల్గొంది? ఫస్ట్ పర్సన్ ఎవరంటే మనకి కె సుబ్బారావు గారు. ఓకే, యాక్చువల్లీ కె సుబ్బారావు గారు మనకి 1967, ఓకే 1966లో సిజేఐగా అపాయింట్ అయ్యారు. ఎప్పటి వరకు ఉన్నారు? 1967 వరకు ఉన్నారు. ఓకే, 1967లో కె సుబ్బారావు గారు సిజేఐగా ఉన్నప్పుడు వీళ్ళు రాసినటువంటి చాలా పాపులర్ జడ్జిమెంట్ ఏంటంటే, కె సుబ్బారావు గారు సిజేఐగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పాపులర్ జడ్జిమెంట్ ఏంది? గోలక్నాథ్ కేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకి 11 జడ్జెస్ ఉన్నారు. 11 జడ్జెస్.
నేను మీకు చాలాసార్లు పాలిటీ క్లాస్లో ఏం చెప్పానంటే గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారంటే జడ్జిమెంటు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటటువంటి అధికారము పార్లమెంటుకి లేదు అన్నారు. అంటే పార్లమెంట్ యొక్క అధికారాలను చాలా మట్టుకు తగ్గించారు. ఓకే, సో మరి కాన్స్టిట్యూషన్ ఒకవేళ అమెండ్ చేయాలంటే పార్లమెంట్కి పవర్ లేకపోతే ఎవరికి పవర్ ఉంటుంది? ఎవరికి పవర్ ఉంటుంది అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మాత్రమే పవర్ ఉంటుంది, రాజ్యాంగ పరిషత్తుకు మాత్రమే పవర్ ఉంటుంది రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలన్నారు. సో అంత పవర్ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే పార్లమెంట్ యొక్క పవర్స్ని చాలా తగ్గించారు. కాకపోతే అదే సంవత్సరంలో మనకి లోక్సభ ఎన్నికలు జరిగినాయి. లోక్సభ ఎన్నికలు జరిగి మనకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో మనకి ఇక్కడ గోలక్నాథ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వానికి అగెనిస్ట్గా వచ్చింది కదా జడ్జిమెంటు. ఇంకొక 3 monthsలో తను రిటైర్డ్ అవుతారనగా ఇదే 1967లో కోకా సుబ్బారావు గారు రిజైన్ చేశారు. ఓకే, సిజేఐ నుంచి రిజైన్ చేసి స్వతంత్ర పార్టీ సపోర్ట్ ఇస్తా అంటే స్వతంత్ర పార్టీ సపోర్ట్ తీసుకొని ఒక ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎవరికి అగెనిస్ట్గా? జాకీర్ హుస్సేన్కి అగెనిస్ట్గా. జాకీర్ హుస్సేన్ ఆల్మోస్ట్ మనకి కె సుబ్బారావు గారి పైన సుమారు 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది ప్రెసిడెంట్ ఎలక్షన్లో. ఇది ఫస్ట్ టైం ఈ విధంగా సీజేఐగా కానీ న్యాయ వ్యవస్థలో జడ్జిగా పనిచేసేసి ఇలా రిటైర్మెంట్ తీసుకొని అంటే ఎన్నికల్లో పాల్గొనడం. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి సెకండ్ థింగ్ ఇస్లాం. ఓకే, ఇబ్రాహిం బహరౌల్ ఇస్లాం. ఓకే, బహరౌల్ ఇస్లాం గారు. ఓకే, అస్సాం చెందినటువంటి బహరౌల్ ఇస్లాం గారు ఫస్ట్ తన యొక్క లైఫ్ని పాలిటిక్స్లో కాంగ్రెస్లో స్టార్ట్ చేశారు. 1957 నుండి ఆల్మోస్ట్ 1972 వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఓకే, ఈవెన్ కాంగ్రెస్లో రాజ్యసభ సభ్యుడు లెవెల్ వరకు కూడా వెళ్ళారు. దాని తర్వాత 1972లో రాజీనామా చేసి ఇమ్మీడియట్గా గౌహతి హైకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు. చూడండి పొలిటికల్గా ఉంటే ఎలా ఉంటుంది. హైకోర్టు జడ్జిగా అపాయింట్ కావాలంటే ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి? సిర్జన్ అయి ఉండాలి, లేదా 10 years హైకోర్టు అడ్వకేట్గా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, 10 years ఏదైనా గవర్నమెంట్ లా ఆఫీసర్గా పనిచేసి ఉండాలి. ఇతను అడపాదడప మనకి హైకోర్టు అడ్వకేట్గా పనిచేసింది కాబట్టి 10 years స్టేట్ అవే గౌహతి హైకోర్టు అయ్యాడు జడ్జ్. దెన్ చూడండి 1980కి వచ్చేసరికి సుప్రీంకోర్టు జడ్జి కూడా వెళ్ళిపోయారు. ఓకే, దాని తర్వాత 1983లో రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నారు. కాకపోతే అప్పుడు అస్సాంలో అల్లర్లు జరగడం వల్ల అసెంబ్లీ ఎన్నికలు లేట్ అవ్వడం వల్ల మళ్ళీ తిరిగి రాజ్యసభ మెంబర్గా ఎన్నికయ్యారు. అంటే మీకు ఈ నాలెడ్జ్ ఐడియా ఉందనుకోండి, అప్పుడు మనకి హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు కానీ చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇన్ని విషయాలు జరిగినాయని చెప్పేసి. మరి ఓవరాల్గా మనకి పాయింట్స్ ఏంది? హైకోర్టు జడ్జిని మనకి ఇప్పుడు హైకోర్టు జడ్జి రిజైన్ చేశారు కాబట్టి అభిజిత్ గంగోపాధ్యాయ గారు మీకు తెలియాల్సినటువంటి అంశాలు ఏంది? హైకోర్టు గురించి ఆర్టికల్ 217 నుండి 237 వరకు హైకోర్టు జడ్జిని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్, హైకోర్టు జడ్జిని తీసేసేది ప్రెసిడెంట్, ఎవరి రికమెండేషన్ మీద పార్లమెంట్, అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ చేస్తారు కదా, ఎవరి రికమెండేషన్ మీద కొలీజియం, ఆ కొలీజియంలో ఉండే సభ్యులు ఎంతమంది? 3, సిజేఐ ప్లస్ 2 senior most members. హైకోర్టు జడ్జిని ఏ గ్రౌండ్స్ మీద తీసేయచ్చు? ఇన్కెపాసిటీ, మిస్బిహేవియర్. ఎవరు తీసేస్తారు? పార్లమెంట్. ఏ మెజారిటీ కావాలి? స్పెషల్ మెజారిటీ. టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు? స్పెసిఫిక్ టెన్యూర్ ఉందా? లేదు. రిటైర్మెంట్ ఎప్పుడు రిటైర్ అవుతారు? 62 yearsకి రిటైర్ అవుతారు. ఒకవేళ రిజిగ్నేషన్ చేయాలంటే ఎవరికి రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వాలి? ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వాలి. ఇది ఓవరాల్గా అనమాట. అంటే మనం కరెంట్ అఫైర్స్ నుంచి జిఎస్ ఎలా డెవలప్ చేసుకుంటాం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది మనకి ఓవరాల్గా ఈ యొక్క హైకోర్టు జడ్జ్ అభిజిత్ గంగోపాధ్యాయ గారు ఈ యొక్క హైకోర్టు జడ్జికి రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో గతంలో జరిగినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ టాపిక్ రిలేటెడ్ ఉన్నవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.